కరోనా 2.5 సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఎన్ఆర్ఐలు ఎక్కడున్నారు? ప్రజలకు మమేకమై ఉన్నారా? దగ్గరలో లేకపోవచ్చు, కనీసం పేదల కోసం మరి వైద్య సేవలు అందించడానికైనా సరే ఏమైనా ఈ పేదలకు ఆర్థిక సహాయం చేశారా అంటే లేదు. ఈ రోజున కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ నుంచి తీసుకొచ్చి డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము డబ్బులతో ఓట్లు కొని అధికారాన్ని చేజిక్కించుకున్నామంటే అది కళ. అది జరిగే పని కాదు. ఇది ప్రజలు ఇప్పటికే సంక్షేమ పథకాల ద్వారా అలాగే అనేక సందర్భాల్లో మమేకమై ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి నాయకులకు మాత్రమే ఓట్లు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ రోజున 5,700 కోట్ల రూపాయలు నాకు ఉన్నాయి కాబట్టి నేను ఓటుకి 5,000 అయినా ఇచ్చి నేను రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అనుకుంటే అది భ్రమ. ఈ రోజున ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, డబ్బులు ఉన్నాయని అహంకారంతో వచ్చి డబ్బులు కనుక పంచి చిల్లరలాగా ప్రజలకు వేసి ఓట్లు కైవసం చేసుకోవాలనుకుంటే ప్రజలారా ఇచ్చిన డబ్బు అంతా తీసుకోండి. ఈ రోజున సంక్షేమ పథకాలు కానీ మీకు అండగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రజలమ్మ లాంటి మరి నిజాయితీ పరులకి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.